లెక్కలు చూశాను తప్ప తప్పులు చేయలేదు. నేను పొలిటికల్ బ్యాచ్, తెలిసింది చెప్పా, టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు. మిగతాది అధికారులను అడగాలి అంటున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బరాజ్ల కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ ఎదుట బహిరంగ విచారణకు హాజరైన ఈటెల రాజేందర్ కట్టే కొట్టే తెచ్చానట్లుగా ఆన్సర్లు చెప్పేశారు. కేబినెట్ నిర్ణయాల మేరకే తాను నిధులు విడుదల చేశాను తప్ప వేరే విషయాలు తనకు తెలియవన్నారు. ఫైనల్ గా కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ టైం పాస్ విచారణ చేయొద్దని బీజేపీ ఎంపీ అంటున్నారు. దోషులెవరో తెలిసి శిక్షించాలంటూ డిమాండ్ చేశారు ఈటెల. కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై విచారణ జరుపుతోన్న పీసీ ఘోష్ కమిషన్ ఈటెల రాజేందర్ ను 113వ సాక్షిగా బహిరంగంగా విచారించింది. ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెలపై 40 నిమిషాల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది కమిషన్. మొత్తం 19 ప్రశ్నలకు ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనంటూ ఓపెన్ కోర్టులో ప్రమాణం చేసిన ఈటెల పీసీ ఘోష్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాలి అన్నది ఎవరి నిర్ణయమన్న ప్రశ్నకు కేబినెట్ నిర్ణయమని సమాధానం చెప్పారు ఈటెల. తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో అప్పటి సీఎం కేసీఆర్, హరీష్ రావు చైర్మన్ గా, తుమ్మల తాను సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. నిపుణుల కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీడిజైన్ జరిగిందన్నారు. డిపిఆర్ కోసం వ్యాప్కో సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా అన్న ప్రశ్నకు తనకు తెలియదని జవాబిచ్చారు ఈటెల. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుడు, నేను చెప్పడం ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది. టెక్నికల్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దని చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ ఈజ్ బాస్, మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నిధుల సమీకరణ కోసం, లోన్స్ కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు ఈటెల. కార్పొరేషన్ నుంచి నిధుల్ని సమీకరించి లోన్స్ రీపేమెంట్ చేయాలని అనుకున్నామని, కానీ కార్పొరేషన్ ద్వారా నిధులు రాలేదన్నారు ఈటెల. అయితే కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక శాఖ పరిధిలోకి రాదన్నారు. వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులైతే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకునే మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాఖండ్గా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ, డిజైన్తో తనకు సంబంధం లేదన్నారు ఈటెల. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను బయట పెట్టాలని డిమాండ్ చేశారాయన. కమిషన్ లేచిండ్రు, ఎందుకు రిపోర్ట్లు బయట పెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు? నేను ఇక్కడ కూడా కోరుతున్నా, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులైతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీదేసి వాటిగా రాజకీయ పద్మం కట్టుకుంటా అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మరోవైపు ఈటెల కాళేశ్వరం కమిషన్ కు వాస్తవాలు చెప్పలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. నేను ఆర్థిక మంత్రినే కానీ మా రాజు నియంత, మాది డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యంలో మేము మంత్రులం కాదు. ఆ రోజు నిజంగానే ప్రజాస్వామ్యంలో మంత్రులు ఉంటే కేబినెట్ మీటింగ్లో అందరికీ మాట్లాడే అధికారం ఉంటుంది. కాళేశ్వరం విషయంలో అవకతవకలన్నీ వెలుగులోకి వస్తాయని, బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందన్నారు కాంగ్రెస్ నేతలు.